దైవజ్ఞ సార్వభౌమ వేదార్థ ప్రవీణ బ్రహ్మశ్రీ చివుకల వెంకటరమణ శాస్త్ర సిద్ధాంతిగా వేద స్వరూపం రెండవ భాగం 27/4/20. రాముడు అనే కర్తకు తన దేహం ఇంద్రియమై మనస్సు కూడా కర్మకోటిలో చేరి తన తెలివికి గోచరిస్తూ ఉంది. అదే అందరికీ అనుభవం. తాను దేహేంద్రియ మనస్సుల కంటే విలక్షణుడని, అదే తన నిజ రూపమని, ఈ రెంటికి సజాతీయత ఈ జ్ఞానమే అని రుజువవుతారు. ఈ సర్వలోక అనుభవమే జ్ఞానం లేక వేదం యొక్క ఏకత్వం లేక నిత్యత్వ, అపౌరుషేయత్వ, అనంతత్వ, సత్యత్వ, ఆనంద రూపత్వాదులను రుజువు చేస్తారు. అలాంటి స్థితిలో కర్త యొక్క స్వరూప హేతు ప్రయోజనాలు పూర్తిగా తెలుసుకోవటానికి కర్మ యొక్క, క్రియ యొక్క స్వరూపాదుల అవసరం తెలుసుకొని అంతం యుక్తియుక్త. కనుకనే 3 వేద భాగాలను సమిష్టి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ జ్ఞానరూపమైన సాహిత్యమే వ్యవహారం కోసం, అంటే సులభంగా గుర్తించటం కోసం దేవతలు అనేటువంటి సంజ్ఞతో చెప్పబడతారు. కర్తలోని శబ్దాన్ని, కర్మలోని శబ్దాన్ని సజాతీయతతో స్ఫురింప చెయ్యటాన్ని, క్రియారూపం ద్వారా ఐక్యం చెయ్యటమే ఈ దేవతా శబ్ద యొక్క అర్థం. ఇది కర్త, కర్మ, క్రియలను మూడింటినీ కలిపి ఏకకాలంలో ఏకాకార జ్ఞాన వృత్తిని కలగజేయటు కృతార్థము. అలాగే శబ్ద సాహిత్య శక్తి ఒక దేవత, సజాత శక్తి మరొక దేవత, రూప రసగంధ వచన ఆదాన గమన నిసర్గమ ఆనందాది సాహిత్య శక్తులే ఆయా దేవత. వీరే ఇంద్రియ, మనః, అరుణ, అగ్ని, విష్ణు, రుద్రాది అన్వర్ధ సంజ్ఞలతో చెప్పబడి కానుకనే కర్త కర్మక్రియలు 3 భిన్న భిన్న దేశ కాలాదులలో ఉండటంతో ఎలాంటి జ్ఞానం కలగనేరదు అనటం యుక్తికి అనుభవ సిద్ధమైనందువల్ల కేవల ఋగ్వేదం, కేవల యజుర్వేదం, కేవల సామవేదం భిన్న భిన్న దేశ కాలాదులలో ఉంటే ఎలాంటి ప్రయోజనం కూడా ఉంటే ఎలాంటి ప్రయోజనమైనా జరుగుతుంది. ఘటిలు జ్ఞానము యొక్క 3 స్థాయిలలో ఈ వేదత్రయ నియత సాహచర్యం అత్యంత అవసరం. జ్ఞానం యొక్క పరమావధి అయిన ఆత్మరూపంలో మాత్రం ఎట్టి సాధన అపేక్ష కూడా లేదు. అథర్వ వేదం అనేది పై వేదత్రయంలో మానసికంగా ఉచ్చరింపదగిన భాగాలు మాత్రమే కానీ స్వతంత్రమైన భాగం కాదు. సర్వయాగాలలో బ్రహ్మ అనే సంజ్ఞ గల ఋత్విక్ ఇలా ఉచ్చరిస్తారు: ఒక జ్ఞానక్రియలోని కర్త ఇంకొక దానిలో కర్మ అవటం, అలాగే ఒక జ్ఞానక్రియలోని
కర్మ ఇంకొక దానిలో కర్త అవటం సర్వ అనుభవ సిద్ధం. కనుక కర్త కర్మలను బోధించే ఋక్సామ వేద గ్రంథాల్లో ఒక రకంగానే ఉంది. అంటే ఋగ్వేదమే గానం చేసినప్పుడు సామవేదం అనే పేరు పొందుతుంది. శాబర భాష్యంలో వేదం ఈ ప్రయోజనమే ఎంత చెబితే స్వర్గం అపవర్గం అలవాంతర భేదం కల సుఖమే వేద ప్రయోజనం. స్వర్గము అపవర్గం అనే అవాంతర భేదం గల సుఖం ఏదైతే ఉందో అదే వేద ప్రయోజనం. 3 స్థాయిలలో ఉండే తెలివే తనకు అనువైన దేహాదిని ఏర్పరచుకొని మోగడ చెప్పబడింది. ఇది సమగ్రంగా కానీ కారణం చేత తాను సత్యరూపం, జ్ఞానరూపం, ఆనంద రూపం, అనంత రూపం అని గుర్తించలేక అసత్య రూపం, జడ రూపం, దుఃఖ రూపం, పరిచ్ఛిన్న రూపం అయిన దేహాదికమే తాను అనే తలపుతో జీవుడు వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకప్పుడు దేహమే తాను అని, మరొకప్పుడు చక్షురాది ఇంద్రియమే తానని ఇలా అనుకుంటూ ఆనందం తన స్వరూపమే అని తెలియక ఎక్కడనో ఉందని తలంచి దానికోసం ఉబిల్లుడుతూ అక్కడ తాను అనుకున్న ఆనందం లభించకపోవటం చేత మరొక విషయం మీద దృష్టి పొంది. కనుక ఇలా కోరుతూ అనుభవిస్తూ సమయంలోనే తిరిగి కోరుతూ ప్రవర్తిస్తూ అలా అంటే జననం మరణం మళ్ళీ జననం. దేహధారులందరి యొక్క ప్రవర్తనలన్నిటిలో అతడొక ప్రయోజనాన్ని మాత్రమే ఆపేక్షించిన వాటి తెలివి యొక్క స్వభావ బలంచే అతనికి ఆ ప్రవర్తనచే 7 విధాలైన ప్రయోజనం కలుగు. వేదవేత్త ఆ 7 తెలుస్తాయి, అజ్ఞుడికి అవి తెలియదు. అలా ఒక జీవుడు ఈ జన్మలో కోరి ప్రవర్తించిన వృత్తులు ఈ జన్మలోని అనుభవాల మాత్రమే కాక తర్వాత ఉత్తర జన్మలోని అనుభవాలకు కూడా కారణము, నిమిత్తము. అంటే వంశానుగత అదృష్టానికి కూడా ప్రతివాడి అనుభవం ఒక నిమిత్తము, కారణం. అలాగే ఎలా అంటే ఒకడు మరణించగానే అతని ఆస్తి కుమారులకు సంక్రమించి ఆ రీతిగా కొన్ని తరాల వరకు ఆ ఆస్తి అనే వృత్తం అవటం లోక ప్రసిద్ధమై. కనుక ఒక జీవుడి కోరికలుగా ప్రవర్తనలుగా ఒకానొక రూపంలో ఉండి అతని వంశంలో 7 తరాల వరకు అనువర్తిస్తూ అంటే సంక్రమిస్తూ ఈశ, ఊర్జ, వ్రత, మయోభువ, పశు, ఋతు, గోత్ర అనే 7 వీటికి సార్థకమైన వైదిక సంజ్ఞ. మళ్ళా ఈశ, ఊర్జ, వ్రత, మయోభువ, పశు, అలాగే ఋత, గోత్ర. ఈశ అనే దాని ద్వారా తండ్రితో, ఊర్జ అనే ద్వారా తాతతో, వ్రత అనే దాని ద్వారా ముత్తాతతో, ఈ రకంగా తన వంశంలోని పై 7 సంబంధం కలిగి ఉంది. అలాగే తన కుమారుడు మొదలైన తరువాత సంతతి వాళ్లతో కూడా సంబంధం కలిగి. కనుకనే ప్రతివాడు పుష్కలంగా మృతుడుగా లేడని, మృతుడు కాలేదని, కనుకనే ప్రతివాడు పుష్కలంగా మృతుడు కాలేదని, పుత్రాది రూపంలో ఉన్నాడని ఐతరేయ బృహదారణ్యాదులు చెప్తారు. ఇక ఇలా అనేక జన్మలలో తన ప్రవర్తనలు వంశాగనుగత అదృష్టం కలిసి ప్రతివాడికి
దేహ అనుభవాదులు కారణాలు నిమిత్తాలవుతాయి. ఇందు సుఖ దుఃఖాలు రెండిటి బీజాలు ఉంటాయి కనుక దీన్ని అనుసరించి ప్రతివాడి సుఖ దుఃఖాలు కలుగుతూ ఇది ఒకప్పుడు చేయబడిందిగా కర్మాని అనుభవానికి పూర్వం కనపడదు కనుక అదృష్టమని చెప్తుంటారు పరిభాష. ఇది రెండు విధాలు. పరిణమించినది అంటే మారింది, అది ప్రారంభం. పరిణామం మార్పు చెందింది కనుక సంచితం. అది ఇందులో ప్రారంభం ఈ దేహం, దీని అనుభవం. సంచితం ముందు రాబోయే జన్మల అందులోని అనుభవాల పనికి వచ్చే విత్తనం, బీజరు. మళ్ళా ఒకప్పుడు చేయబడింది కనుక కర్మ అని అనుభవంగా పూర్వంగా కనపడదు కనుక అనుభవానికి పూర్వం కనపడదు కనుక అదృష్టం అని అంటారు. ఈ మళ్ళా రెండు రకాలు. పరిణమించింది కనుక ప్రారంభం అంటే మార్పు చెందింది, పరిణామంలో పొందుతోంది కనుక సంచి. కనుక ఇందు ప్రారంభం ఈ దేహం, దీని అనుభవాలు. సంచితం ముందు రాబోయే జన్మలకు అందులోని అనుభవాలు పనికొచ్చే బీజరు. ఈ ప్రారంభ ఈ కర్మ ప్రాబల్య దౌర్బల్యాలను బట్టి పరిణామ కాల భేదాలను బట్టి మూడు విధాలుగా ఆ జీవుడి ఆశ్రయించే ఉంటాయి. వాత పిత్త శ్లేష్మాలు పెరగటం చేత కలిగే సుఖ దుఃఖాలు, కామ క్రోధాదుల చేత శమ దమాదుల చేత కలిగే సుఖ దుఃఖాలు, పదార్థాలను పూర్తిగా సరిగా గుర్తింపకపోవడం, ఇవన్నీ కూడా ఈ కర్మారూపాలే కనుక వీటిని క్రమంగా పోగొట్టడం వేద ప్రయోజనంలో ఒకటి. అలాంటి వేద భాగం కర్మకాండ అనబడుతుంది. ఈ ప్రయోజనానికే స్వర్గం అనే ఒక సంజ్ఞ ఇచ్చారు. స్వర్గ శబ్దానికి సుఖమని అర్థం. చీమ, గరిక మొదలైన సర్వప్రాణి కోటికి సుఖవాంఛ స్వభావం. కోరిన సుఖం లభించిన తరువాత అంతకంటే అధిక సుఖాన్ని కోరు. అలా తరతమ భావాలకు ఒప్పేటంటి ఉత్తరోత్తర ఉత్కృష్టమైన సుఖమే స్వర్గం అని శాబర భాష్యం. అలాంటి సుఖభేదాలన్నిటికీ సాధనాలే వేద బోధలు. ఎలాంటి సుఖాన్ని కోరి దాని సాధనాన్ని అనుష్ఠిస్తే అలాంటి సుఖం అతనికి ఈ జన్మలో ఇతర జన్మలలో కూడా లభిస్తాయి. ఈ సుఖాలలో పిపీలికాది సార్వభౌమాంత సుఖభేదం సర్వలోక ప్రత్యక్ష. ఇక ఆముష్మిక సుఖాలను ఈ విధంగా వేదం చెబుతారు. యవ్వనంలో నుండి సర్వ విద్యా పారంగతుడై ధనధాన్య సమృద్ధమైన సమస్త భూమండలాన్ని పాలించి సార్వభౌముడి ఆనందమే మానుష ఆనందం. దీనికి 100 రెట్లు గొప్పది మనుష్య గంధర్వ ఆనందం. ఇలా ఉత్తరోత్తర 100 రెట్లు ఎక్కువగా ఉంటే దేవ గంధర్వానంద, పితృణా చిరలోకానంద, అజాకనానంద, అజాన దేవానంద, కర్మదేవానంద, ఇంద్రియానంద, బృహత్పత్యానంద, ప్రజాపత్యానంద, బ్రహ్మానందాలు అని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు. వీటన్నిటికీ సాధనమే వేదం. పై కారణం చేతని ఈ కర్మ 3 తరగతులలో ఉంది. పాకయజ్ఞం,
హవిర్యాగం, సోమ సంస్థలు అని వాటికి పేరు. ఇందులో ఒక్కొక్కటి మళ్ళా 7 స్థాయిల్లో ఉంది. ఔపోసన, స్థాళీపాకం, వైశ్వదేవం, అష్టక, మాసిశ్రాద్ధ, సర్పబలి, ఈశాన బలి అనేవి పాకయజ్ఞాల్లో. ఇవన్నీ పాకయజ్ఞాలు. అగ్నిహోత్రం, దర్శమాసలు, అగ్రయణం, చాతుర్మాస్యలు, పిండ పితృయజ్ఞం, నిరూఢ పశుబంధం, సౌత్రాయణి అనేవి హవిర్యాగాలు అన్నారు. అగ్నిష్టోమం, అచ్చగ్నిష్టోమం, ఉభ్యం, అతిరాత్రం, ఆప్తోర్యామం, వాజపేయం, పౌండరీకం మొదలైనవి సోమ సంస్థలంట. కనుక ఈ కర్మలలో పై రుక్క యజుస్సామాలు వేదత్రయం అవసరం ఉండి తీరుతాయి. ఏ ఒక్క వేదంతో పూర్తిగా నెరవేర్చబడ. ప్రయోగ కాలంలో కొన్ని యజుర్మంత్రాలు, ఆ పైన కొన్ని ఋగ్మంత్రాలు, ఆ పైన తిరిగి కొన్ని యజుర్మంత్రాలు, కొన్ని సామమంత్రాలు, ఈ రకంగా ఆ వ్యవస్థతో ఈ వేదత్రయం వినియోగింపబడ. దీనికి ఉపపత్తి, కర్తృ, కర్మ, క్రియాజ్ఞానాల వివరణ వద్దనే చెప్పేశా. కనుక ఆపస్తంభాది కల్పసూత్రకారులంత యజ్ఞం వ్యాఖ్యాస్యామః న త్రిభిర్వేదైర్విధీయతే ఋగ్వేదే హోతాకరోత్ యజుర్వేదానాద్భవర్యుః సామవేదోర్ఉద్గాత అని స్మరించి, త్రివిధమైన అదృష్టం లేక సంచితాన్ని ఈ కర్మకాండ ఎలా పోగొట్టుతుందో ఆలోచించి, పాపాన్ని సంపాదించినప్పుడు ఎలాంటి అపచారం కారణమైందో దాని ప్రతీకారమే పాప వృత్తికి ఉపాయమై తీరుతుంది. ఈ జన్మలో ఇతరులకు ఎలాంటి ఉపకారం చేసినా ఆ జన్మలో ఇతర జన్మల్లో అతనికి ఉపకారం జరుగుతుంది. అలాగే ఈ జన్మలో ఇతరులకు ఎలాంటి అపకారం చేస్తే వచ్చే జన్మలో తనకు అపకారమే జరుగు అని సర్వసాధారణ పుణ్య పాప కర్మ నియమము. దీన్ని బట్టి స్వలాభం కోసం ఇతరులను పీడించటమే పాపమని దీన్ని వివరిద్దాం. వెనక దేవతలనగా కర్త కర్మలిద్దరిలో ఉన్న శబ్దాదులను కలిపే సజాతీయ శక్తి అనే జ్ఞాన భాగంలో చెప్పారు. అంటే రాముడు గ్రామంలో కామానికి వెళుతున్నాడు అనే వాక్యంలో రాముడు గ్రామం రెండింటినీ కలిపే క్రియ వెళ్ళటం. ఇందులో గ్రామంలో గ్రామాల్లో సజాతీయతను ఈ క్రియ అనుసంధానం కలిపి కర్త కర్మ క్రియ మూడింటిని ఒకే ఏకాకారంలోకి తీసుకొచ్చు. అలాగే భాషలో ఎన్ని క్రియాపదాలు కలవు అన్ని సజాతీయ శక్తి అనుసంధాన రూప జ్ఞాన విశేషాలు ఉండి తీర. అవే ఇంద్రాది దేవ. క్రియాకాలంలో ఈ దేవతే తన స్వరూపమై కర్తాది త్రిపుటి భేదంచ ఏకాకారం అవటమై వాస్తవిక స్థితి. దీనికి కర్తాదిత్రయ ప్రత్యేక స్వరూపాది జ్ఞానం అత్యంత అవసరం. మృగాది వేదత్రయం ఒకే కాలంలో ఉండి తీర. ఇదొక ఇందే ఒక వేదం వల్ల గృహ ప్రయోజనం సమగ్రంగా 3 వేదాలు. ఇట్లాంటి వాస్తవికతను గుర్తింపలేకపోవటమే అవిద్య, అజ్ఞానం. పాపం కూడా ఇలాంటి పదాల చేత చెప్పబడి
దీని చేత ఒక పదార్థాన్ని అనుభవించే కాలంలో తాను పదార్థం అనుభవించట అనే త్రిపుటి అని జ్ఞానము. పదార్థంలో కోరిక, ఇచ్ఛ, రాగ, లోభ, మోహాదులు ఉండడం ఇలాంటి సర్వలోకానుభవమైందందువల్ల ఇదే పాపం. కనుక ఇందుకు ప్రతిఫలం జన్మాంతరంలో వాడు అనుభవించి తీరాలి. అలాగే అలాంటి పాపం దేవతా స్వరూపాన్ని సరిగా గుర్తింకపోవటం చేత కలిగింది. కనుక దేవతారాధనమే దీని నివృత్తికి కనుక పాపక్షయం వేద ప్రయోజనాల్లో జ్ఞానం ఎలా స్థూల సూక్ష్మ కారణాలు అనే 3 స్థాయిల్లో ఉంటుందో ఈ పాపం కూడా 3 స్థాయిల్లో ఉంది. రోగాది రూపాలతో స్థూలదేహం, కామక్రోధాది రూపాలతో సూక్ష్మదేహం, తెలుసుకోలేకపోవడం అనే రూపంతో కారణదేహంలో ఆశ్రయించి ఉంది. స్థూల దృష్టితో బాలబోధ కోసం ఈ త్రివిధ పాప నివృత్తికి ఉపాయ బోధనలే క్రమంగా పాకయజ్ఞం, హవిర్యాగం, సోమ సంస్థలనే కర్మలను గ్రహించాలి. కర్మలలో భేదాలు మున్ముందు వీటి వివరిస్తారు. మళ్ళా ఈ పాపం ప్రత్యేకంగా 3 రకాలు. అనేక జన్మలలో తాను చేసిన పాపం. ఇది అసత్యవదనం అంటే అబద్ధాలాడటం, ఇంద్రియ చాపల్యం, కామం, క్రోధం ఇలాంటి రూపాలతో పరిణమిస్తూ అతడు ఎన్ని జన్మలెత్తిన వెంట వస్తూనే అలా ఒక జన్మలోని పాపం రూపాంతరం పొందటమే ఋషి శబ్దార్థం. కనుక ఒకడు చేసిన పాపాలన్నిటి అనుభవ బాధ్యత అతనిపై ఉండటం న్యాయమేగా. దీనికే ఋషి రుణం అంటారు. సంజ్ఞ నిరుక్తంలో చెప్పతారు. 2 తన తండ్రి తాత మొదలైన వంశక్రమానుగతమైన పాపం అంటే ఇది కూడా వీడి దేహత్రయం ఆశ్రయించేవు. దీన్ని అనుభవించే బాధ్యత కూడా వీడి మీదే. దీనికే పితృ రుణం అని అంటారు. అలాంటి పాపం జీవుడి చేత అనుభవిస్తూ వ్రీహాది సమస్త పదార్థాలు అతడికి రోగ, లోభ, అద్యారిష్టాలు ఆది మొదలైన అరిష్టాలు కలగచేసే దుష్టశక్తి రూపంలో ఉంటుందని తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉంది. 3 పై విధాలైన పాపాలు దేవతా స్వరూపం తెలియకపోవటం చేత ఏర్పడింది. కనుక ఏ దేవతలకు అపకారం చేస్తాడు ఆయా దేవతలను ఆరాధించడమే ఇందుకు ప్రతీక. కనుక దేవత అంటే కర్త, కర్మ రెంటికి సజాతీయ సంబంధాన్ని కూర్చే క్రియాశక్తి అని, జ్ఞానం తరువాత రూపమే అని ముందే చెప్పాం. మళ్ళా జ్ఞాపకం చేస్తాం. ఇలాంటి శక్తులు ఎన్ని భేదాలతో ఉన్నా అన్ని దేవతలు ఉండడం జ్ఞాన రూపంచే ఇంతవరకు ఏకత్వంలో న్యాయమే కదా. కనుకనే ఈ క్రియాశక్తి సర్వజీవులలో భాషిస్తుంటాయి. కనుక ఇంద్రాది దేవతలంతా సర్వవ్యాపకులు అన్ని చోట్ల. ఇదే స్థితిలో ప్రతి వాడిలో ప్రతి క్రియాశక్తిలో పరిచ్ఛిన్నత ప్రత్యక్షంగా కనపడటం చేత అది 3వ పాపం. అంటే అందుచేతనే శక్తి పరిచ్ఛిన్నమవుతుంది. ఇది కూడా జీవభేదం చేత తేడాలు కలిగి మనుష్యుల కంటే అంటే పక్షుల, గృధ్రాలకు దర్శన శక్తి ఎక్కువగా, చూపు ఎక్కువగా ఉంటుందంటే దేగ మొదలైన. సర్పాలకు శ్రవణ శక్తి ఎక్కువ. సార్వజనీన
ఈ మూడవ పాపం పై రెండు విధాలైన ద్వారాల ఈతని ఆశ్రయించి ఉన్నందున తనను భవబాధ్యత ఈతడిపై వీడి మీద అదే దేవరుణం అనే సంజ్ఞ. పితృరుణం అయిపోయింది, ఇప్పుడు దేవరు. కనుక పై రెండు రుణాలు తీర్చడం కోసం ప్రవృత్తి కంటే ఈ రుణ ప్రతీకారం ఎక్కువ ప్రక్రియతో ఉంది. వేదము యొక్క అధ్యయనం బోధ ఆచరణ కోసం అని సూక్తి కూడా దీనికి ప్రోద్బలం. మళ్ళా వేదం అనేది చదువుకోవడానికి, ఆ తర్వాత బోధించటం, ఆ తర్వాత ఆ బోధ దేనికి కొత్త బోధ కుదరదు, అది ఆచరణలో అది చెప్పారు వేదం అంటే. కనుక ఇలా ప్రతివాడు ఈ మూడు రుణాల చేత రుణగ్రస్తుడై ఉంటాడు మానవుడు. లేక ప్రతివాడు స్వస్వరూపాన్ని గుర్తించటానికి ఈ మూడు పాపాలు వారికి అడ్డుపడు తెరలాగా ఉంది. తైత్తిరీయ సంహితలో ఉంది. ఈ త్రివిధ పాప వృత్తికరమైందే వేదంలోని కర్మక. దీనిని అనేక జన్మలలో ఆచరించిన వాడికే చివరి జన్మలు నిత్యానిత్య వస్తు వివేకం, ఇహ ఆముత్రార్థ ఫలభోగ విరాగం, శమదమాది సాధన సంపద, ముముక్షత్వాలకు సాధన చతుష్టయ సంపత్తి కలిగి అశేష వేదము యొక్క పుష్కల తాత్పర్యమైన జ్ఞాన పరమావధిని పొందుతుంది. అలాంటి వాడికి ఈ రుణత్రయ పాపకరణాది కర్మకలాపమంతా గత జన్మలోనే పూర్తయినందువల్ల ఆ జన్మలో ఇతర కర్తవ్యం కాదు, వాడికి ఏం పని లేదు. ఇక ఈ మూడు ఋణాలను తీర్చటానికి ఉపాయమైన కర్మకాండ కొంత వివరంగా తెలుసుకుందాం. రేపు ఋషి రుణ ప్రతీకారం, ఎలా విముక్తి పొందాలి, ఋషి రుణాన్ని ఎలా తీర్చు.